హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ మోనికా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ మనం ఏఎంహెచ్ వాల్యూ ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో తెలుసుకుందాం. ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో వచ్చే పేషెంట్స్కి చేసే బేసిక్ ఫర్టిలిటీ టెస్ట్ ఏఎంహెచ్. ఏఎంహెచ్ అనేది మన ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది అంటే అండాశయాల్లో ఎంత ఎగ్ నంబర్ ఉందనేది చూపిస్తుంది. ఈ హార్మోన్ ఎగ్ పైన పొర అంటే గ్రాన్యులోసా సెల్స్ ప్రొడ్యూస్ చేసే హార్మోన్. పుట్టిన ప్రతి అమ్మాయి ఒక పర్టికులర్ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్తో ఉంటుంది. ప్యూబర్టీ టైంకి అంతా అది కాస్త తగ్గుతుంది. ఆ తర్వాత వచ్చే ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్లో ఒక పర్టికులర్ నంబర్ ఆఫ్ ఎగ్స్ మళ్ళీ రిక్రూట్ అవుతూ ఉంటాయి. వీటిలో నుంచి 1 లేదా 2 డెవలప్ అయి మిగతావన్నీ వేస్ట్ అవుతాయి. ఇలా ప్రతి మెన్స్ట్రువల్ సైకిల్లో జరగటం వలన మనకి ఎగ్ రిజర్వ్ అనేది తగ్గుతూ వస్తుంది. పెరిగే వయసుతో పాటు ఈ ఎగ్ రిజర్వ్ ఏఎంహెచ్ వాల్యూస్ తగ్గుతూ రావటం వలన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతూ వస్తుంది. నార్మల్ ఏఎంహెచ్ వాల్యూస్ 2 to 3.5 మధ్యలో ఉంటుంది. లెస్ దాన్ 2 ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాదు అనేది కాదు, కాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. యంగ్ పేషెంట్స్ అంటే వయసు తక్కువగా ఉండి ఏఎంహెచ్ వాల్యూ తక్కువగా ఉన్న వాళ్ళకి ఎగ్ రిజర్వ్ తొందరగా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఫర్టిలిటీ విండో అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి చాలా కారణాలు ఉండొచ్చు. అంటే స్ట్రెస్, లైఫ్ స్టైల్, క్యాన్సర్ పేషెంట్స్కి ఎండోమెట్రియోసిస్, డయాబెటీస్, ఇలా కారణాలు చాలానే ఉండొచ్చు. కారణం ఏదైనా ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న వాళ్ళకి, ఏఎంహెచ్ లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది త్వరగా ప్లాన్ చేసుకుని ఫర్టిలిటీ కన్సల్టెంట్ అడ్వైస్ తీసుకోవటం మంచిది. థ్యాంక్ యూ.